ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద కార్యక్రమాలు జరుగుతా ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ, ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ, అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. లోకేష్ గారు దానికి మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ 2019-24లోనే ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా వారు చేస్తున్నటువంటి ప్రచారం. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖలో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈ రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా, వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ రోజు ఏ మాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. అనేకమైనటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మేము చూపించడం కూడా జరిగింది. మీలో తప్పు లేనప్పుడు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తప్పకుండా మేము ముందుగా సిబిఐ ఎంక్వైరీ జరగాల, అది కూడా నిష్పక్షపాతంగా జరిగిన తర్వాత ఎక్కడైతే తప్పులు జరిగినాయో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది మాత్రమే వైఎస్ఆర్సీపీ డిమాండ్. 0.1 మార్కులతో తేడాతో కూడా చాలా దగ్గర ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో నార్మలైజేషన్ విధానంలో ఎన్ని మార్కులు ఎన్ని సెషన్స్ కలిపినారో వాటన్నిటిని కనుక బయట పెడితే నిర్గాంతపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా స్పోర్ట్స్ డిఎస్సీ పేరుతో 1-2 ఉద్యోగాలు కాదండి, 384 ఉద్యోగాల్ని మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడి ఆ ఉద్యోగాల్ని మీ అనుచరులకు అన్యాయులకు కట్టబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి వీటన్నింటి మీద కూడా మేము కోర్టుకి వెళ్ళడం కానీ, కోర్టుని ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరడం కూడా జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. 12 మందికి సంబంధించి మేము తప్పులు చేస్తామని చెప్పి శాప్ ఒప్పుకునింది. వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మళ్ళా స్కూల్ ఎడ్యుకేషన్కి లెటర్ పెట్టింది. మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు మీరందరూ అన్యాయమైనారు కదా. మీరు ఉన్నటువంటి 380 పోస్టులో మీరు భర్తీ చేయలేక మేము పోస్ట్ ఉందని కూడా మేము గమనించలేదని చెప్పి శాప్ డైరెక్ట్ గా లెటర్ ఇచ్చింది. ఇంతకంటే దారుణం సిబిఐ ఎంక్వైరీకి ఇంతకంటే గట్టి ఎవిడెన్సెస్ ఇంకేం కావాలన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి, ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.